ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనము యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో పలికిన 7 మాటలు అనగా చివరి మాటలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. గత వీడియోస్లో మొదటి 2 మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారి మొదటి మాట, ఆయన విజ్ఞాపన ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాం. అదేమిటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము. ఇది మొదటి మాట. అట్లాగే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో 2వ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. అదేమిటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని దొంగతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున తన తల్లితో చెప్పిన మాట 3వ మాటగా జ్ఞాపకం చేసుకోపోతా ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ 3వ మాట తల్లితో చెప్పిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో ఉంది. ఏమిటంటే, అది అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఆ కల్వరి శిలువ దగ్గర ఉన్న తన తల్లి, తను ప్రేమించిన శిష్యుడైన యోహాను, వారిద్దరూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు తల్లితో చెబుతూ ఉన్న మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. మనం ఒకసారి గమనించినట్లయితే, అదేవిధంగా శిష్యునితో కూడా చెబుతూ ఉన్న మాట, ఇదిగో నీ తల్లి అని. మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువ మీదకు వెళ్ళిన తరువాత ఆయన కల్వరి శిలువ మీద ఉన్న దృశ్యాన్ని ఒకసారి గమనించినట్లయితే, కొరడాలతో కొట్టి, ఉమ్మి వేసి, ముఖాన్ని అరచేతులతో కొట్టి, తలపై ముళ్ళ కిరీటాన్ని అవమానించి, దూషించి, ఇంతగా హింసిస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారికి గమనించినట్లయితే, ఆయన అంతటి కల్వరి శిలువ యొక్క శిక్షను అనుభవిస్తూ ఉన్నా కూడా ఆయనకు కనిపించినది ఆయన శిక్ష కాదు. ఆయన ఏ పని నిమిత్తం వచ్చాడో ఆ పని బాధ్యతలను నిర్వహించటం. మొదటి మాట కూడా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు, ఇతరుల కోసమే ప్రార్థన. 2వ మాట, రక్షణ కొరకు, దొంగ కొరకై నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి వచ్చినదే ఇతరుల కొరకు, తన కోసం కాదు, సమస్త మానవాళి కోసం వచ్చాడు. అందుకోసమే ఆయన ఎప్పుడైనా సరే ఇతరులను గురించిన చింత ధ్యాసే తప్ప తనను గురించి చింతించినట్లుగా చాలా తక్కువగా చూస్తాం. కాబట్టి ఇక్కడ ఇంత శిక్షను అనుభవిస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారికి తను విడిచిపెట్టి వెళ్ళనయ్యుంటూ ఉన్న తల్లికి కలగబోతూ ఉన్న బాధ, ఆ తల్లి భవిష్యత్తులో తనకు కావలసిన అండ, ఆదరణ, అంతేకాకుండా ఆ తల్లి తన కుమారుడు కల్వరి శిలువలో మరణిస్తూ పడుతూ ఉన్న యాతనల గురించి ఆమె హృదయం ద్రవించిపోతూ ఉన్న స్థితి, ఆ స్థితి యేసుక్రీస్తు ప్రభు వారికి కనిపించడం జరిగింది. అంతేకాదు సుమా, గమనించండి, 2 బాధ్యతలు కూడా కనిపించాయి. బాధ్యతలలో చూడండి, మొదటిదిగా నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం. ఇది 5వ ఆజ్ఞ 10 ఆజ్ఞలలో. ఏమిటంటే,
నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించుట. ఇక్కడ తల్లి ఒంటరిగా ఉంది, భర్త లేడు. కుమారుడు కూడా వెళ్ళిపోతా ఉన్నాడు, అక్కడ ఎవరు లేరు తనతో. ఆ కుమారులు అక్కడ ఎవరు కూడా లేరు. అలాంటి పరిస్థితులలో ఆమెకు ఆదరణ, ధైర్యము కలుగజేసే నిమిత్తమై యోహాను భక్తుడిని కుమారునిగా అప్పగించిన స్థితిని చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి బాధ్యత నిర్వర్తించే విషయాన్ని గురించి చూడవచ్చు. అట్లాగే చూడండి, ఇంకొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. సామెతల గ్రంథము 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. వృద్ధాప్యంలో తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది విశ్వాసముగా మన బాధ్యత. ఆ విషయాన్నే యేసుక్రీస్తు ప్రభువారు చేసి కల్వరి శిలువ మీద చూయించాడు మనకి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తల్లి పక్షముగా ఆ వేదనను, బాధను, చింతను, ఆమె వెళుతూ ఉన్న బాధను గురించి సుమియోను భక్తుడు అన్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తన తల్లి అయిన మరియతో చెప్పెను. అంటే ఖడ్గము హృదయంలోనూ దూసుకుని వెళుతూ ఉన్న అంతటి వేదన, దుఃఖము అనుభవిస్తూ ఉన్న తల్లికి ఊరటను, ఆదరణను కలుగు చేసేందుకై మాట్లాడిన మాటయే ఈ 3వ మాట. అది అమ్మా ఇదిగో నీ కుమారుడు. అదేవిధంగా యోహాను భక్తుడిది ఇదిగో నీ తల్లి. ఆ క్షణంలోనే ఆ యోహాను భక్తుడు తనను ఇంట చేర్చుకొనెను అని మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రుల పక్షముగా మనము బాధ్యత వహించవలసిన వారముగా ఉన్నాం. ఇక్కడ మొదటిదిగా దేవుని వాక్యము యొక్క నెరవేర్పు, దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పాటించుట, తల్లి పక్షముగా తన బాధ్యతలను నిర్వర్తించుట. దీనితో పాటు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తించవచ్చు. చూడండి, వాస్తవానికి మరియ కుటుంబము, మరియ యొక్క పిల్లలు వేరు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోహానును తనకు కుమారునిగా ఇవ్వటము, అట్లాగే మరియకు కుమారుడుగా యోహానుని ఇవ్వటాన్ని మనం గమనించినట్లయితే కల్వరి శిలువ ద్వారా ఒక నూతన కుటుంబము ఏర్పరచబడింది. యేసుక్రీస్తు ప్రభువారి కల్వరి శిలువ రక్తము చేత, యేసుక్రీస్తు ప్రభువారి కల్వరిలో చేసిన ఆ క్రయము చేత నూతన కుటుంబము ఆవిర్భవించబడింది. ఏమిటి ఆ కుటుంబం అంటే అదే సంఘము. కాబట్టి కల్వరి శిలువ కార్యము యొక్క ఉద్దేశములో మరొకటి ఏంటంటే నూతన కుటుంబము, దేవుని యొక్క కుటుంబము, లేదా దీనినే సంఘము అంటాం. ఈ సంఘము అనే కుటుంబము అత్యంత ప్రాముఖ్యమైనది. ఆ సంఘము అనే ఆ కుటుంబము కోసమే మరలా తిరిగి యేసుక్రీస్తు ప్రభువు రాబోతూ ఉన్నది కూడా. కాబట్టి సంఘము, సంఘ కుటుంబం యొక్క ప్రాధాన్యత, సంఘ కుటుంబం యొక్క బాధ్యతను కూడా ఈ మాట ద్వారా తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ మాట ప్రకారము మనము గమనించవలసిన, మనము నేర్చుకోవలసిన పాఠాలు కూడా ఉన్నాయి. ఏమిటంటే మొట్టమొదటిదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తన తల్లిని ఆదరించాడో, ఆ తల్లిని ధైర్యపరిచాడో, తల్లికి తన లేని సమయంలో భద్రత కల్పించాడో, అదేవిధంగా మనము కూడా తల్లిదండ్రులను సన్మానించాలి, వారి
ముసలితనంలో వారికి భద్రతను కలుగు చేయవలసిన అవసరం ఉంది. కేవలం మన తల్లిదండ్రులకు మాత్రమే కాదు, అనేక మంది పేదలు ఉన్నారు, అనేక మంది దిక్కులేని వారు ఉన్నారు. వారి సంరక్షణ కూడా మనము చూడవలసిన అవసరం ఉన్నది అనే విషయము ఈ 3వ మాట మనకు తెలియచేయటం జరుగుతుంది. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వలె తల్లిదండ్రులను సంరక్షించాలి. తల్లిదండ్రులతో పాటు దిక్కులేని వారును, అనాథలను, పేదలను కూడా సంరక్షించే వాళ్ళంగా ఉండాలి. అంతేకాదు, ఇక్కడ తన తల్లి ఎంతో వేదన, దుఃఖము, ఖడ్గము హృదయంలో దూసుకుని వెళ్ళినంతగా బాధపడుతూ ఉన్న ఆ బాధలలో ఉన్న తల్లిని ఏ విధంగా ఓరడించాడో అదేవిధంగా నీవు నేను మనందరం కూడా ఈ లోకంలో అనేక మంది అనేక రకాలైన బాధలలో, కష్టాలలో, ఇబ్బందులలో ఉంటూ ఉన్న వారిని మనము ఊరడించు వాళ్ళముగా, సహాయం చేయవారముగా, ఆదరించే వారముగా ఉండవలసిన బాధ్యతను గురించి 3వ మాట మనకు తెలియజేస్తుంది. అంతేకాదు, 3వదిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యము ద్వారా ఎవరైతే ఆ శిలువ కార్యాన్ని విశ్వసించడం ద్వారా ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించారో వారి అంతా కూడా ఒక నూతన కుటుంబము, దైవికమైన కుటుంబము, అంటే సంఘములో చేర్చబడ్డారనే విషయాన్ని గుర్తించాలి. ఆ సంఘములో చేర్చబడినట్లయితే మనకు ఉన్న ఆధిక్యత ఏంటంటే మనము ఒంటరిమి కాదు. కాబట్టి మనము ఎప్పుడు ఒంటరి, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు ఒంటరి కాదు, సంఘము వాళ్లకు తోడుగా ఉన్నది అనే విషయాన్ని గ్రహించాలి ఏ స్థితిలోనైనా సరే. కాబట్టి ఆ విధమైన గ్రహింపు సంఘములో చేరిన వాళ్ళకు ఉండాలి. అదేవిధంగా సంఘములో చేర్చబడిన వారి పక్షముగా కూడా వీళ్ళు ఆ విధమైన బాధ్యతను నిర్వర్తించవలసి ఉండాలి అనే విషయాన్ని కూడా ఈ మాట మనకు తెలియచేస్తుంది. కాబట్టి సంఘం అనేది అద్భుతమైన కుటుంబము, దేవుని కుటుంబము. చక్కని మాట మనం చూడవచ్చు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. కాబట్టి దేవుని కుటుంబంలోనికి చేర్చబడ్డారు, మనము చేర్చబడ్డాము. నూతన కుటుంబం అనేది, దేవుని కుటుంబం అనేది ఏర్పాటు చేయబడటం జరిగింది. కాబట్టి ఆ విధమైన అనుభవంలోనికి మనము వెళ్ళవలననే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి 3వ మాట తెలియజేస్తుంది. ఆ విధంగా మనము కూడా ఎంత దుఃఖములో, వేదనలో, బాధలో ఉన్నా సరే ఎదుటి వారి యొక్క దుఃఖాన్ని, వేదనను, సమస్యను, బాధను, ఇబ్బందిని మనం గ్రహించి వాళ్లకు సహాయం చేసే వాళ్ళగా, ఆదరించే వాళ్ళంగా ఉండాలని మాట మనతో మాట్లాడుతూ ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు, వందనాలు. మీరు మాతో మాట్లాడిన 3వ మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మేము కూడా ఆ విధమైన ప్రేమ తల్లిదండ్రుల పక్షముగా, అనాథులు, ఇబ్బందుల్లో ఉన్న వారి పక్షంగా చేయనట్లుగాను, అంతేకాదు మీరు ఏర్పాటు చేసిన ఆ కుటుంబంలో చేర్చబడి ప్రభా మేము ఒంటరివి కాదు, సంఘం మాతో ఉన్నదనే గ్రహింపు కలిగి ఉండేటట్లుగా సహాయం చేయండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.